హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. మాయాశిల్పం, మంత్రఖడ్గం జానపద నవల 2వ భాగం విందాం. సింహం పరుగుని అశ్వం అంచనా వేస్తుంది. విజయసింహుడు ఒకంత ఆశ్చర్యానికి లోనయ్యాడు. అశ్వవేగాన్ని మించిన వేగమా? క్షణాల్లో సింహం అదృశ్యమైంది. దట్టమైన కీకారణ్యంలో ఒకచోట ఆగింది సింహం. పర్వత ప్రాంతం, ఒక పక్క జలపాతం, ఓ పక్క ఆకులతో కప్పబడి ఉన్న మాయాశిల్పం. సరిగ్గా ఆ చోటే నిలబడిపోయింది సింహం. విజయసింహుడు ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ సింహం కనిపించింది. సింహం నోట బిడ్డ కనిపించింది. విజయసింహుడు ఆవేశంతో వరలోని కరవాలాన్ని తీసి సింహం వైపు గురిపెట్టి ఆగిపోయాడు. చిత్రంగా సింహం నోట ఉన్న బిడ్డ విజయసింహుడి వైపు చూసి నవ్వుతోంది. అంతకన్నా ఊహించని అద్భుతం మరొకటి జరిగింది. సింహము ఆ బిడ్డను క్రిందకి వదిలి నేల మీద కూర్చుండిపోయింది. ఆ బిడ్డ సింహం మీద, సింహం మెడని కరుచుకొని పడుకున్నాడు. తన కరవాలంతో సింహం తలని వేరు చేయాలన్న ఆగ్రహాన్ని మరిచిపోయాడు. మహావీర, మన్నించు. పరమేశ్వరి మాయ ఇది. మీ రాజ్యానికి, రాజ్యంలోని ప్రజలకు కీడు చేసే ఉద్దేశం లేదు. మీ ఆగ్రహాన్ని వదిలి అనుగ్రహాన్ని ప్రసాదించు మహావీర. సింహం మాట్లాడటం విని ఆశ్చర్యచకితుడయ్యాడు. కళ్ళు మూసుకొని పరమేశ్వరిని ప్రార్థించాడు. మహావీర, పరమేశ్వరీదేవి నాకు అప్పగించిన పని పూర్తయింది. నాకు సెలవిప్పించండి. ఈ బిడ్డను తల్లి దగ్గరకు చేర్చే పూచీ నాది. తమరు అనుమతిస్తే అంటూ విజయసింహుడి పాదాల ముందు మోకరిల్లింది. మిత్రమా, సింహరాజమా, నిన్ను అపార్థం చేసుకున్నాను. నీ మాటలను విశ్వసిస్తున్నాను. పరమేశ్వరి నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించిందో తెలుసుకుని రాజ్యానికి తిరిగి వస్తాను. ఈ బిడ్డను తల్లికి అప్పగించు అని చెప్పాడు. సింహము అలాగే అంటూ బిడ్డను తన వీపును మోస్తూ ఉజ్వల రాజ్యం వైపు కదిలింది. విజయసింహుడు పరమేశ్వరీ దేవుని స్మరిస్తూ ముందుకు కదిలాడు. అతని పాదాల క్రింద ఎండుటాకులు నలిగిపోతూ విచిత్రమైన ధ్వని చేస్తున్నాయి. అప్పటికే చీకటి పడబోతుంది. అతనికి కర్తవ్యం బోధపడలేదు. ఏ పరమార్థం చేత తనను పరమేశ్వరి ఇక్కడికి రప్పించిందో కదా అని ఆలోచిస్తూ ఈ రాత్రికి ఎక్కడైనా విశ్రమించి తెల్లవారి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాడు. అటు పక్కనే ఒక మహావృక్షం కనిపించింది. తన అశ్వాన్ని అక్కడే కట్టివేసి చెట్టుకు చేరగిలపడి కన్నులు మూసుకున్నాడు. అలసట వల్ల కాబోలు నిద్ర పట్టేసింది. ఆ అడవిలో ప్రత్యక్షమయ్యాడు మాంత్రికుడు దుర్జనుడు. మహామాయ తరమటం చేత తన గుహకు వెళ్ళి చీకటి పడేవేళ అక్కడికి చేరుకున్నాడు. తాను శిల్పంగా మార్చిన మణిమేఘన కోసము అతడి కళ్ళు అన్వేషిస్తున్నాయి. నేను శిల్పంగా మార్చిన మణిమేఘనను చూపించవే దృగ్గోచర అంటూ మంత్రదండాన్ని గాల్లోకి లేపాడు. మరుక్షణము గాలి వీచింది. మాంత్రికుడి ముందు నేల మీద పడి ఉన్న ఆకులు గాలికి కొట్టుకుపోతూ మాంత్రికుడికి దారి చూపిస్తున్నాయి. దుర్జనుడు ముందుకు నడిచి క్రింద నడుస్తూ ఆగిపోయాడు. అక్కడ నేల మీద పరుచుకున్న ఆకులు గాలికి తొలగిపోయాయి. తొలగిన ఆకుల క్రింద తాను శిల్పంగా మార్చిన మణిమేఘన ముద్దులెలుకుతూ శిల్పరూపంలో కనిపించింది. ఇంకా వెన్నెల రాలేదు. మాంత్రికుడి ముఖము ప్రసన్నంగా మారింది. పరుగున వెళ్ళి మాయాశిల్పము చెంత చేరి క్రిందకు వంగి మాయాశిల్పాన్ని చేతుల్లోకి తీసుకోబోయాడు. వెంటనే అగ్నిజ్వాలలు అతన్ని చుట్టేశాయి. ఒక్కసారిగా ఉలికిపాటుతో వెనకడుగు వేసి కళ్ళను పెద్దవిగా చేసి కోపంగా అగ్నిజ్వాలల వైపు చూస్తూ, నన్నే ఆటంకపరిచే ధైర్యమా? అగ్నిదేవుడా, నీకు ఎంత అహంకారము అంటూ మంత్రదండాన్ని గాల్లోకి లేపాడు. వెంటనే మాంత్రికుడి చేతిలో ఉన్న మంత్రదండము పిడిభాగం వద్ద ఉన్న శిరస్సు నోరు తెరిచింది. మాంత్రిక, నువ్వు మాయాశిల్పాన్ని కొనిపోవుట అసాధ్యం. గంధర్వ కన్యను శిల్పంగా మార్చిన నువ్వు ఆ శిల్పాన్ని నీ గుహకు తీసుకువెళ్ళి మంత్రాక్షి శక్తి ముందు తిరుగు మణిమేఘనగా మార్చని కారణంగా మణిమేఘన మునుల శాపం చేత శాశ్వతంగా శిల్పంగా, రాత్రిళ్ళు మానవ కన్యగా మారుతుంది. తిరిగి మణిమేఘన గంధర్వ కన్యగా మారే వరకు మణిమేఘనను నువ్వు స్వాధీనపరచుకోలేవు. నీ శక్తులు మహర్షుల శాపం ఫలితంగా మణిమేఘన మీద పనిచేయవు అంటూ హెచ్చరించింది. మాంత్రికుడు దుర్జనుడు మంత్రదండం వైపు చూసి, దీనికి పరిష్కారం ఏమిటి? మణిమేఘన ఎప్పుడు గంధర్వ కన్యగా మారుతుంది అంటూ ప్రశ్నించాడు. ఆ భవిష్యత్తును చెప్పగలిగేది మంత్రాక్షి మాత్రమే. నీ మాంత్రిక శక్తి వలన శిల్పంగా మారి మునుల కారణంగా శాపానికి గురి అయిన మణిమేఘనను
తిరిగి గంధర్వకన్యగా మార్చాలంటే ఒక సాహసి మహావీరుడు మృత్యుదేవి దగ్గరికి వెళ్ళి మంత్రఖడ్గాన్ని సాధించే పరాక్రమశాలి కావాలి. ఆ విషయాన్ని మంత్రాక్షి మాత్రమే చెప్పగలదు. మంత్రదండం చెప్పింది. జై మంత్రాక్షి అంటూ అక్కడి నుంచి మాయమయ్యాడు మాంత్రికుడు. అప్పుడే వెన్నెల భూమి మీద పడుతోంది. చెట్ల మధ్యగా వచ్చిన వెన్నెల వెలుగు మాయాశిల్పం మీద ప్రసరించింది. మరుక్షణము పెద్ద వెలుగు. మునుల వరంచేత వెన్నెల వెలుగు మాయాశిల్పం మీద పడగానే మాయాశిల్పము మణిమేఘనగా మారింది. చుట్టూ చూసింది. తనకు తానెవరో జ్ఞప్తికి రావటం లేదు. చెట్లు, జలపాతము, అడవి. కళ్ళు విప్పార్చి చూస్తోంది. మెల్లగా ముందుకు కదిలింది. జలపాతాన్ని ఆనుకొని ఒక పరమేశ్వరి ఆలయం. ఆలయం లోపల పరమేశ్వరి విగ్రహం. అప్రయత్నంగా చేతులు జోడించింది. కళ్ళు మూసుకుంది. గుడిలో ఉన్న పరమేశ్వరి విగ్రహము కళ్ళు తెరిచింది. మణిమేఘన వైపు చూసి కళ్ళు మూసింది. మణిమేఘన పరమేశ్వరికి నమస్కరించి వెనక్కి తిరిగింది. అక్కడే కట్టివేయబడిన విజయసింహుడి అశ్వము మణిమేఘనను చూసి తన చూపులని విజయసింహుడి వైపు మరల్చింది. మణిమేఘన విజయసింహుడి విశ్రమించిన చోటుకు వచ్చి చెట్టుకు జారగిలపడి నిద్రపోతున్న విజయసింహుణ్ణి అలాగే చూస్తూ ఉండిపోయింది. విజయసింహుడు మొహంలో మొహం పెట్టి కళ్ళు టపటపలాడించి, ఆహా, ఏమి అందం, ఎవరి జగదేక వీరుడు అని స్వగతంగా అనుకుంది. వెచ్చగా తన మొహం మీద అపరిచిత శ్వాస తగలటంతో మెల్లగా కళ్ళు తెరిచాడు విజయసింహుడు. అప్పటికే మణిమేఘన అక్కడి నుంచి తప్పుకుంది. ముందుకు కదిలింది. ఎవరి స్పర్శో తనను మైమర్చేలా చేసిందని స్వగతంగా వాపోతూ అది తన భ్రమ కాబోలు అనుకొని తిరిగి కళ్ళు మూసుకున్నాడు విజయసింహుడు. మణిమేఘనకు అంతా కొత్తగా ఉంది, వింతగా ఉంది. ఇది ఏ దేశం? తాను ఏ దేశవాసి? అసలు తాను ఎవరు? చెట్లు, పర్వతాలు, జలపాతము, హరిణులు, ఇలా ప్రకృతిని, ప్రకృతిలోని ప్రాణులని చూస్తూ ముందుకు నడుస్తోంది. తాను ఎక్కడికి నడుస్తుందో తనకే తెలియటం లేదు. అసలు తను ఎవరు? తన నామధేయం ఏమిటి? తాను ఉండే చోటు ఏమిటి? అయోమయంలో పడింది మణిమేఘన. అదే సమయంలో కొందరు ముష్కరులు అటువైపుకు వచ్చారు. జాలి, దయ, కరుణ లేని వారు దారి దోపిడీలు చేస్తూ దేశాలు తిరుగుతూ బ్రతికే క్రూరమైన కిరాతకులు. వాళ్ళ చేతుల్లో మారణాయుధాలు ఉన్నాయి. మధువు సేవించి ఉన్నారు. మధువు సేవించి వస్తూ ఒంటరిగా ఉన్న మణిమేఘనను చూశారు. స్వర్ణమయమైన వస్త్రాలు ధరించిన అపరూప లావణ్యరాశి ఆ అడవి ప్రాంతంలో కనిపించగానే ముష్కరుల శరీరాల్లోని మధువు వేగంగా పనిచేయటం ప్రారంభించింది. ముష్కరులు మణిమేఘనకు అడ్డుగా నిలిచారు. ఓ సొసి అందాల భరిణే, నీ చూపు కైపును తెప్పిస్తున్నది. నీ మేని మీద ఉన్న ఆభరణాలని, నీ మేని అందాన్ని మాకు స్వంతం చేయవే. చూస్తే దేవకన్యను తలదన్నేలా ఉన్నావు అంటూ వారిలో ఓ ముష్కరుడు ముందుకొచ్చాడు. కోరమీసాలు, చేతిలో పిడిబాకు, చూడటానికి భయంకరంగా ఉన్నాడు. తెలియని భయంతో ఒక్కడుగు వెనక్కి వేసింది. చక్కని చుక్క, ఈ అడవిలో నిన్ను మా బారి నుంచి కాపాడే వీరుడే లేడు. రాడు. బెట్టు చేయకుండా మా పొందులోకి రా. మరొకడు ముందుకు వచ్చాడు. మణిమేఘన చూపుల్లో బేలతనమో తెలియని భయమో ఒక్కొక్కడుగు వెనక్కి వేస్తోంది. వెనక్కి తిరిగి పారిపోతోంది. పట్టుకోండి. సొమ్ము సొగసు చేజారిపోతున్నాయి. ముష్కరుల నాయకుడు అరిచాడు. ముష్కరులు మణిమేఘన వెంటబడ్డారు. ఆ అడవిలో జలపాతం దగ్గర ఉన్న పరమేశ్వరీదేవి విగ్రహం కళ్ళు తెరిచింది. ఆ చూపుల్లో నుంచి కిరణాలు గాలిగుండా ప్రయాణించి విజయసింహుడి విశ్రమించిన చోటుకు వచ్చి అశ్వం చెవులను చేరాయి. అశ్వము గట్టిగా సకిలించింది. కట్లు తెంచుకోవాలనే విశ్వ ప్రయత్నం చేస్తోంది. గుర్రం సకిలింపునకు ఫులిక్కిపడి కళ్ళు తెరిచాడు విజయసింహుడు. అకారణంగా గుర్రం ఇలా ప్రవర్తించదు. వరలో కత్తిమీద చెయ్యి వేసి లేచాడు. అప్పుడు వినిపించింది ఆర్తనాదం. ఎవరో రక్షించమని ఆర్తనాదాలు చేస్తున్నారు. విజయసింహుడు ఆలస్యం చేయకుండా ఆర్తనాదాలు వినిపించిన వైపుకు దూసుకుని వెళ్ళాడు. మణిమేఘన పరిగెత్తుకుంటూ వచ్చి తనను రక్షించడానికి ఎదురు వస్తున్న విజయసింహుణ్ణి ఢీకొట్టింది. తూలి కింద పడబోయింది. ఒక చేత్తో కరవాలాన్ని పైకి లేపి మరో చేత్తో మణిమేఘనను క్రింద పడకుండా పట్టుకున్నాడు. మణిమేఘన నడుముంపుకి అతని చేతివేళ్ల స్పర్శ తగిలింది. ఒక్క క్షణం ఇద్దరూ మైమరిచిపోయారు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఎంతటి అపురూప సౌందర్యమో తనలో తానే అనుకున్నాడు విజయసింహుడు.
ఎవరీ చూడచక్కని చిన్నవాడు అనుకుంది మణిమేఘన. అప్పటికి ముష్కరులు అక్కడికి చేరుకున్నారు. తాము వెతుకుతున్న చిన్నది మరో యువకుడితో ఉండటంతో, ఓహో, మీరు ప్రేయసీ ప్రియులా? ఎవరైతే మాకేంటి, ముందా చిన్నదాన్నిటి పంపించు, ముష్కరుల నాయకుడు అహంభావంతో అన్నాడు. అప్పటికే విజయసింహుడిలోని వీరత్వము కట్టలు తెంచుకుంది. ఓరి వదరుబోతులారా, ఒంటరిగా ఉన్న మగువుపై మీ ప్రతాపమా? ఈ ఉజ్వల రాజ్యంలో మీ బోటి గజదొంగల శరణు వేడి ఈ చిన్నదానికి క్షమాపణ చెప్పి బుద్ధిగా వెనకెక్కి వెళ్ళండి, లేదంటే నా కరవాలానికి మీ శిరస్సులు తోరణాలైతాయి అంటూ హెచ్చరించాడు. చూడటానికి వీరుడులాగానే ఉన్నావు, కానీ నువ్వు ఒక్కడివి, మేము 10గురం. మా చేతులలో ఆయుధాలు పదును తేలి నీ రక్తాన్ని చూడాలని ఉబలాట పడుతున్నాయి. వెనుదిరిగి నీ ప్రాణాలైనా కాపాడుకో అంటూ ముష్కరుల నాయకుడు హెచ్చరిస్తూ మణిమేఘనను సమీపించాడు. మణిమేఘన భయంతో విజయసింహుడి వెనకనే చేరి అతని భుజం మీద చేయి వేసి గట్టిగా పట్టుకుంది. విజయసింహుడు కరవాలాన్ని గాల్లోకి లేపి, మీకు మాటలతో కాదు, నా కరవాలంతోనే సమాధానం చెబుతాను అంటూ సింహంలా వారి మీదకి లంఘించాడు. ఆ ముష్కరులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. వారికి విజయసింహుడి ప్రతాపం తెలిసేసరికి ఆలస్యమైపోయింది. ఒక్కొక్కరు నేల కరిచారు. మెరుపు వేగంతో గాలిని చీల్స్తూ కరవాలం కదులుతుంటే వాళ్ళ కళ్ళు తిరిగిపోయాయి. గడీల వ్యవధిలోనే క్షతగాత్రులయ్యారు. మూగుమ్ముడిగా విజయసింహుడి ముందు మోకరిల్లారు. మహావీర, మమ్మల్ని మన్నించి విడిచిపెట్టు, ఇక నుంచి ఈ ఛాయలకు కూడా అడుగుపెట్టము చెప్పారు వాళ్ళు. ఈ చోర వృత్తిని వదిలిపెట్టండి, మీ పైశాచిక ప్రవృత్తిని మార్చుకోండి. మళ్ళీ మీరు ఉజ్వల రాజ్య పరిసరాల్లో కనిపించినచో మీకు శిరచ్ఛేదనమే అంటూ హెచ్చరించాడు. బ్రతుకు జీవుడా అంటూ వాళ్ళు వెనక్కి తిరిగి పారిపోయారు. యువరాజు విజయసింహుడు అలానే మణిమేఘన వంక చూస్తూ ఉండిపోయాడు. అతని మదిలో ఎన్నో ఆలోచనలు. ఎవరి అద్భుత సౌందర్య రాశి ఈ ప్రమాదకరమైన అడవిలో ఒంటరిగా ఎలా వచ్చింది? మీరెవరో తెలుసుకోవచ్చునా? దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకాంతలా ఉన్నారు. గంధర్వ, కిన్నెర, కింపురుషులా? మీరే ప్రాంతవాసి? పరదేశీయులా? ఏ రాజ్యానికి యువరాణి మీరు? ఇంతటి సౌందర్యము, ఇంతటి దర్పము రాణివాస స్త్రీలకే ఉంటుంది కదా? మణిమేఘన వంకే చూస్తూ అడిగాడు. నేనెవరిని? రెప్పవేయటం మరిచి విజయసింహుడి వైపే చూస్తూ అడిగింది మణిమేఘన. మీరెవరో నాకెలా తెలుస్తుంది? ఆశ్చర్యంగా మణిమేఘన వంకే చూస్తూ అన్నాడు విజయసింహుడు. తనను తాను గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. విజయసింహుడు ఆశ్చర్యంగా ఆమె వంకే చూస్తున్నాడు. ఈ అందాల రాశి తనను ఆట పట్టించడం లేదు కదా అనుకున్నాడు విజయసింహుడు. కానీ ఆమె తనను ఆట పట్టిస్తున్నది అని అనుకోలేకపోతున్నాడు. మణిమేఘన అనాచ్ఛాదితమైన పసిడి వర్ణమమైన పొట్ట మీద చేతులు పట్టుకుని క్షుద్బాధ అంది. విచిత్రంగా చూశాడు. ఇంకా తెల్లవారటానికి వ్యవధి ఉంది. ఇప్పుడు ఈ సమయంలో ఆకలి అంటున్న మణిమేఘన వంక చూశాడు. ఆకలి వేస్తున్నదా? ఆశ్చర్యంతో ప్రశ్నించాడు విజయసింహుడు. అవునన్నట్లు తల్లాడించింది. గంధర్వులకు తెలియని క్షుద్బాధ. ఎప్పుడైతే మణిమేఘన మానవకన్యగా మారినదో ఆమెలోని ఆకలి దప్పులు మొదలయ్యాయి. తాను ఎవరినైనా కానిము, ముందు ఆకలి అని అడిగిన ఆ సౌందర్య రాశి ఆకలి తీర్చాలి అనుకుంటూ చుట్టూ చూశాడు. తర్వాత తన అశ్వం వైపు తిరిగి, అశ్వరాజమా, పాపం ఈ అందాల పడతి ఆకలి అంటున్నది. మధుర ఫలాలు ఉన్న ఫలవృక్షాలను అన్వేషించి ఫలములు తీసుకొని వచ్చేదా. అప్పటి వరకు ఈ సౌందర్య రాశిని జాగ్రత్తగా చూసుకునము అంటూ ముందుకు కదిలాడు విజయసింహుడు. అలానే విజయసింహుడి వైపు చూస్తూ ఉంది మణిమేఘన. మణిమేఘన విజయసింహుడు అటు వెళ్ళగానే చుట్టూ పరిసరాలను చూస్తూ మైమరిచి చూస్తున్నది. తానెవరో జ్ఞప్తికి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తోంది. లీలగా కూడా గుర్తుకు రావటం లేదు. అక్కడే ఉన్న అశ్వాన్ని చూస్తూ నేనెవరిని అని ప్రశ్నిస్తోంది. మెల్లిమెల్లిగా చీకట్లు తొలగిపోయాయి. విజయసింహుడు ఇందాక విశ్రమించిన చెట్టు నీడన తను కూడా మేను వాల్చింది. విభాకరుడి కిరణాలు చెట్లను చీల్చుకొని వస్తున్నాయి. నిద్రలో ఉన్న మణిమేఘన శిల్పంగా మారింది. ఆ దృశ్యాన్ని అశ్వం అలానే చూస్తూ ఉండిపోయింది. మణిమేఘన ఆకలి తీర్చడం కోసం వెళ్ళిన విజయసింహుడు ఫలాలను తీసుకుని వచ్చి అక్కడ మణిమేఘన లేకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. చుట్టూ గాలించాడు. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళినట్లు? పరుగు పరుగున వెళ్ళి అడవి మొత్తం గాలించాడు. క్రూర మృగముల జాడ లేదు, చోరులు లేరు. దారి తప్పి వెళ్ళిందా?
తన వారు తిరిగి వస్తే వెళ్ళిపోయిందా? యువరాజు విజయసింహుడు అశ్వం దగ్గరికి వచ్చాడు. అశ్వం వైపు చూస్తూ, అశ్వరాజమా, మనతో ఉన్న అందాల రాశి ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు. అశ్వము చెట్టు క్రింద శిల్పంలా మారిన మణిమేగలను చూపిస్తున్నది. ఆ విషయము విజయసింహుడికి అర్థం కాలేదు. కానీ చెట్టు క్రింద ఉన్న శిల్పం కనిపించింది. అశ్వము ఆ శిల్పాన్ని ఎందుకు చూపించిందో, ఆ శిల్పం అక్కడికి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. క్రిందకి వంగి ఆ శిల్పాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. పిడికిట్లో ఇమిడిన అందమైన శిల్పం మాయా శిల్పం. దేవకాంతను చూస్తూ గొప్ప శిల్పి ఏకాగ్రతగా అందంగా అద్భుతంగా చెక్కినట్లు ఉన్న శిల్పం. ఎందుకో ఆ శిల్పాన్ని చూస్తుంటే ఆ శిల్పంలో మణిమేఘనే కనిపిస్తోంది. తను ఇక అన్వేషించే ప్రయోజనం లేదు అనుకున్నాడు. మాయాశిల్పాన్ని భద్రంగా తన నడుము భాగాన్ని చుట్టేసిన వస్త్రంలో దాచాడు. తను తన రాజ్యానికి వెళ్ళాలి. ఇంతకు పరమేశ్వరి తనను ఎందుకు ఇక్కడికి రప్పించిందో తెలీదు అనుకుంటూ పరమేశ్వరి విగ్రహం ముందు నిలబడి 2 చేతులు జోడించి, తల్లి, నీ ఆనతి ఎప్పుడు సెలవిచ్చినా శిరసా వహించడానికి నేను సదా సిద్ధం. నేను నా రాజ్యానికి బయలుదేరుతున్నాను అని చెప్పాడు. అదే సమయంలో పరమేశ్వరీదేవి తన కనులు తెరిచి చూసింది. విగ్రహానికి ఉన్న కనులు లిప్తకాలం తెరుచుకున్నాయి. విగ్రహం చేయి కదిలింది ఆశీర్వదిస్తున్నట్లు. విజయసింహుడు వెనుదిరిగాడు. విజయసింహుడి ఆజ్ఞ మేరకు సింహము పసిబిడ్డను తన వీపుపైన కూర్చోబెట్టుకుని ఉజ్వల రాజ్యానికి చేరుకుంది. అప్పటికే తన బిడ్డ కోసం శోకిస్తున్న తల్లి సింహం మీద దర్జాగా కూర్చొని వస్తున్న బిడ్డను, సింహాన్ని చూసింది. భయము, ఆశ్చర్యము అక్కడ ఉన్న ప్రజల్లో కలిగాయి. భటులు తమ కరవాలాలు బయటకు తీశారు. ప్రజలు సింహం మీద దాడి చేయడానికి సిద్ధమయ్యారు. అక్కడే ఉన్న మహారాజు వెంటనే భటులను ఆగమని చెప్పాడు. ప్రజలను వారించాడు. సింహాన్ని మన యువరాజు విజయసింహుడు మచ్చక చేసుకున్నాడు కాబోలు. సింహము మన బిడ్డను పదిలంగా ఎటువంటి కీడు చేయకుండా తీసుకుని వస్తుంది. విజయసింహుడు వచ్చే వరకు మనం తొందరపడకూడదు అన్నాడు మహారాజు. సింహము పసిబిడ్డను తల్లి దగ్గర వదిలింది. ఆ తల్లి బిడ్డను గుండెలకు హత్తుకుంది. బిడ్డ నవ్వుతూనే ఉంది. సింహం నుంచి దిగగానే వెళ్ళిపోతున్న సింహాన్ని చూస్తూ ఏడుపు మొదలుపెట్టింది. ఈ దృశ్యాన్ని చూసిన పురప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు. సింహం కూడా ఆ బిడ్డను వెనక్కి తిరిగి చూస్తూ అడవిలోనికి వెళ్ళి అదృశ్యమైపోయింది. మాంత్రికుడు దుర్జనుడు గుహలోనికి వెళ్ళి మంత్రాక్షి విగ్రహం ముందు నిలబడ్డాడు. మంత్రాక్షి, ఎన్నో క్షుద్రశక్తులను సాధించిన నేను ఓటమితో వెనుదిరిగి వచ్చాను. మణిమేఘనను తీసుకురాలేకపోయాను. ఇది ఘోర అవమానం అన్నాడు. మంత్రాక్షి విగ్రహము నోరు కదిలించింది. దుర్జన, ఆవేశంలో ఆలోచన విస్మరిస్తున్నావు. మహర్షుల శాపాన్ని మర్చిపోవద్దు. మణిమేఘనను మధ్యలోనే వదిలేశావు. మానవ కన్యగా శాప ఫలితాన్ని పొందుతున్న మణిమేఘన ఇప్పుడు నీ కార్యసిద్ధికి పనికిరాదు. తిరిగి మణిమేఘన గంధర్వ కన్యగా మారవలెను. తన గంధర్వ శక్తులు తిరిగి పొందాలి. అప్పుడే నీ కార్యసిద్ధికి విముక్తి. అప్పటి వరకు వేచి ఉండాలి అంటూ పలికింది. తను తిరిగి గంధర్వ కన్యగా మారవలెనన్నా ఏం చేయాలి? ప్రశ్నించాడు దుర్జనుడు. అది నీ వలన అసాధ్యం దుర్జన. ఈశ్వర వరప్రసాద పుత్రుడు, పరాక్రమవంతుడు, సచ్చీలుడు అయిన విజయసింహుడే మృత్యుదీవులో ఉన్న మంత్రఖడ్గాన్ని సాధించగలడు. ఆ మంత్రఖడ్గమే గంధర్వ కన్య శాప విమోచనానికి కారణమైతుంది. గంధర్వ కన్యగా మారిన మణిమేఘనను పరిణయమాడి మీకు పుట్టిన బిడ్డను బలి ఇచ్చి ఆ మంత్రఖడ్గాన్ని నా పాదాల ముందు ఉంచి విజయసింహుణ్ణి కూడా నువ్వు బలి ఇవ్వగలిగితే 7 లోకాల్లో నువ్వే బలవంతుడివి, శక్తివంతుడివి అవుతావు. సమస్త శక్తులు కలిగిన మంత్రఖడ్గము నీ దగ్గర ఉన్నంత వరకు ఆ మహేంద్రుడు కూడా నిన్ను జయించలేడు చెప్పింది మంత్రాక్షి. సాహో మంత్రాక్షి, సాహో! అజేయమైన శక్తులను సాధించే మార్గాన్ని చూపించావు. తక్షణమే నేను విజయసింహుణ్ణి అనుసరిస్తాను. దాని ద్వారా మంత్రఖడ్గం సాధిస్తాను. మణిమేఘనను, మంత్రఖడ్గాన్ని, అజేయమైన శక్తులను నా పాదాక్రాంతం చేసుకుంటాను అంటూ వికటాట్టహాసం చేశాడు దుర్జనుడు. వెంటనే ఆ గుహలో ఉన్న అస్థిపంజరాలు గాల్లో ఊగుతూ నవ్వటం మొదలుపెట్టాయి. దుర్జనుడు కోపంతో మంత్రదండాన్ని గాలిలోకి లేపి, హూ, నా ముందే వికటాట్టహాసమా? మిమ్మల్ని శూన్యంలోకి విసిరేస్తాను అంటూ హూంకరించాడు. మిడిసిపడకు మహామాంత్రిక. విజయసింహుణ్ణి యుక్తితో తప్ప నీ క్షుద్రశక్తితో ఎదిరించలేవు. ఈ వేషంలో నువ్వు విజయసింహుడి కంటబడితే నువ్వు అనుకున్న కార్యం సఫలం కాదు అన్నాయి.
లెస్సబలికితిరి, ఎముకల గూడిలో కూడా గుజ్జు ఉన్నది అంటూ ఎదురుగా ఉన్న దర్పణం దగ్గరికి వెళ్ళాడు. మాయాదర్పణమా, నా రూపు మార్చవే అంటూ మంత్రదండాన్ని దర్పణం చుట్టూ తిప్పాడు. మరుక్షణమే దుర్జనుడి రూపము మునివేషంలోకి మారింది. హహహ అని వికటంగా నవ్వుతూ మంత్రదండాన్ని గాలిలోకి లేపగానే ఆ మంత్రదండము కమండలంగా మారింది. అక్కడి నుంచి మాయమయ్యాడు దుర్జనుడు. విజయసింహుడు కోటకు తిరిగి వచ్చాడు. తన అంతఃపుర మందిరంలో ఉద్యానవనంలో నిలబడి ఆకాశం వంక చూస్తున్నాడు. తను అడవికి వెళ్ళటము, సింహము పరమేశ్వరి అంతర్ధానాన్ని చెప్పటము, తనకు ఒక అపురూప సౌందర్యరాశి కంటపడటము, అంతలోనే అంతర్ధానం అవ్వటము, తనకు అందమైన అందాల భరిన శిల్పం దొరకటము అన్నీ ప్రశ్నార్థకాలై అనిపిస్తున్నాయి. అతని మదిలో ఆ సుందరి కొలువు తీరినట్లు అనిపిస్తుంది. మహారాజుతో కూడా అన్యమస్కంగానే మాట్లాడాడు. మెల్లిమెల్లిగా ఆకాశాన్ని వెన్నెల ఆక్రమించుతోంది. చీకటి రాజు కొలువు తీరుతున్నాడు. అంతఃపురంలో యువరాజు శయనాగారంలో తల్పం మీద దిండు మీద యువరాజు విజయసింహుడు పెట్టిన శిల్పము ప్రాణం పోసుకొని మణిమేఘనగా మారింది. తను తల్పం మీద ఉండటం గమనించి లేచింది. చుట్టూ చూసింది. తను ఎక్కడ ఉన్నది? ఏదో స్ఫురణకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నది. మెల్లగా అంతఃపురం నుంచి ఉద్యానవనంలోకి వచ్చింది. చుట్టూ పూల చెట్లు, వివిధ వర్ణాలతో కొలువు తీరిన పూల వృక్షాలు. ఒక్కసారిగా చల్లని గాలి ఆమె తనువును చుట్టేసింది. పసిపాపల పరుగు పరుగున ఆ ఉద్యానవనాన్ని కలియతిరిగింది. ఏదో లీలగా స్ఫురిస్తోంది. కొలను చూడగానే జలకాల ఆడాలని అనిపించింది. ఒక రామచిలుక అక్కడికి వచ్చి మణిమేఘన భుజం మీదకు వాలింది. ఆ చిలుకను చేతిలోకి తీసుకొని, ఏ ఎవరు నువ్వు? నేనెవరినో నీకు తెలియనా అని అడిగింది. ఆ చిలుక ఎగిరి అదే ఉద్యానవనంలో ఉన్న విజయసింహుడి భుజం మీద వాలింది. విజయసింహుడు ఆ చిలుకను తన చేతుల్లోకి తీసుకున్నాడు. కుశలమా రామచిలుక అని అడిగాడు విజయసింహుడు. అప్పుడే ఎవరివో అడుగుల శబ్దం. ఆ అడుగుల శబ్దము చెవులకు ఇంపుగా ఉంది. తన ఆంతరంగిక మందిరంలో ఉద్యానవనంలో భటులు కూడా ప్రవేశించని ఈ అంతఃపురంలో ఈ అపరిచిత వ్యక్తి అడుగుల శబ్దం ఏమిటి? ఎవరైనా చోరుడు ప్రవేశించాడా? అయినా ఆ అడుగుల శబ్దము మృదుమధురంగా ఉంది. వెంటనే విజయసింహుడు ఓ చెట్టు చాటుకి వెళ్ళి చెవులు రిక్కించాడు. అడుగుల శబ్దం దగ్గరైతున్నది. ఒక్క క్షణం మొదటిసారి విజయసింహుడి హృదయ భాగము ఉద్వేగానికి లోనైంది. తల తిప్పి చూసి స్టానువయ్యాడు. తను అడవిలో చూసిన అందాల సుందరి. ఇది కళ నిజమా? ఇది తన భ్రాంతి కాదు గదా అనుకున్నాడు. కానీ బేలచూపులతో ఉద్యానవనంలోకి ప్రవేశించిన మణిమేఘనను చూసి ఇది నిజమే, కల కాదు అనుకున్నాడు. కానీ ఇదెలా సాధ్యం? అడవిలో ఉన్న అందాల సుందరి హఠాత్తుగా ఇక్కడికి ఎలా వచ్చింది? అది తన కోటలోని తన శయనాగారంలో ఉన్న ఉద్యానవనంలోకి. భటుల కళ్ళుగప్పి రావటం అసాధ్యం. విజయసింహుడు ఆశ్చర్య ఆనందాల నుంచి తేరుకోకముందే, ఓ మహావీరా, మీరెవరు, నేనెవరిని అని ప్రశ్నించింది. మరింత ఆశ్చర్యానికి లోనయ్యాడు. తను అసలే తెలియనట్లు తననే ఎవరని అడుగుతున్నది. అంతకు మించి నేనెవరిని అంటూ తన గురించి ఆరా తీస్తున్నది. తనను ఆట పట్టిస్తున్నదా? చిత్తం తప్పి మతి భ్రమించిందా? నేనెవరో తెలియకుండానే ఈ రాజ్యంలోకి, మా కోటలోకి, నా ఆంతరంగిక మందిరంలోకి, ఈ ఉద్యానవనంలోకి ప్రవేశించావా అని అడిగాడు విజయసింహుడు మణిమేఘన వంక చూస్తూ. నన్ను నమ్మండి మహావీరా, నేనెవరో నాకే తెలీదు. మీరెవరో నాకెలా తెలుస్తుంది అన్నది మణిమేఘన. మరి ఇక్కడికి ఎలా వచ్చారు? మిమ్మల్ని ఈ రాజ్యానికి తీసుకువచ్చిందెవరు అని అడిగాడు విజయసింహుడు. తెలీదు అన్నట్లు పెదవి విరిచింది. విజయసింహుడికి విషయం అర్థం కాలేదు. నేనిక్కడికి ఎలా వచ్చానో, నన్ను ఎవరు తీసుకొచ్చారో కూడా తెలియదు చెప్పింది మణిమేఘన. మాయాశిల్పం, మంత్రఖడ్గం, జానపద కథ 2వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.